బనగనపల్లె మండలం ఎర్రగుడి గ్రామంలో శుక్రవారం రాత్రి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. బనగనపల్లె మండలం ఎర్రగుడి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతిపై ప్రజలకు వివరించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, 2 ఏళ్ల పాలనలో సూపర్ 6 పథకాలను 90% విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను విజయవంతంగా అమలు చేశామని వివరించారు. బనగనపల్లెలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదవాడికి ఉచితంగా భోజనం అందిస్తున్నామని, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అందిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేని ఇప్పటికే 2 సార్లు ఓడిస్తే 2 ఏళ్లు కాకుండానే మళ్లీ పోటీ చేద్దామని అంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టం వచ్చినప్పుడు పోటీ చేయడానికి ఇది రాచరికం కాదని, ప్రజాస్వామ్యం అనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇదే గ్రామంలో 2014 నుంచి 19 వరకు నేను ఇచ్చినటువంటిది దాదాపుగా 277 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. 77 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేసినాడు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 2019లో అధికారంలోకి వస్తే కేవలం 10 లక్షల రూపాయలు. సిగ్గుందా ఈడ ఊర్లో ఉన్న నాయకులకు? ఊకేయాలంటే సిగ్గు తల వంచుకోవాలా, మీరు సగటు తల వంచుకోవాలా. అందులో గతంలో నాకు మెజార్టీ 253 వస్తే పోయిన 2219 ఎన్నికలలో 52 ఓట్లు మాకు మెజార్టీ ఇచ్చారు. అంటే ఎంత మెజార్టీ తగ్గించి ప్రజలు మీరేదో పొడుస్తారు, మీరేందో చేస్తారంటే ఏం చేశారు? కొంప ముంచేశారు. వాళ్ళందరికీ నామాలు పెట్టి పంగనామాలు పెట్టినారు. యాననుంటే రికార్డ్ చేసుకోండి, చెప్పండి మీ నాయకుడికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావో. ఇదే ఎర్రగుడి గ్రామంలో 10 లక్షలు రికార్డు నేను చెప్పేది కాదు, మీ రికార్డు, మీ గవర్నమెంట్ రికార్డులో ఉండేదే చెప్తా ఉన్నా. మీ గవర్నమెంట్ రికార్డులో ఏదైతే ఉందో 10 లక్షలు పెట్టారు. కేవలం 2 సంవత్సరాల్లోనే 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సీసీ రోడ్లంతా కూడా, ఆ యొక్క బేసిక్ ఆ కాలనీలంతా కూడా చాలా రోజుల నుంచి మోకాల్లోతు గుంతలు, నడవడానికే కష్టంగా ఉండేది. ఈరోజు బయట మంచం వేసుకొని చిన్నపిల్లలు ఆడితే కాలికి మట్టి కూడా కాదు. అటువంటి పనితనంతో పనిచేసినటువంటి గొప్పతనం మా తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్క కార్యక్రమం చేసినాడో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేయని. నేను 5 సంవత్సరాల కిందటి కడితే అట్టినే మూత పెట్టింది. అప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా, అది పెట్టకుండా. ఎప్పుడన్నా ఒక రోజు మంచినీళ్ళు, మినరల్ వాటర్ వేయాలని చెప్పి మీకు ఏమన్నా? హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.